జడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. అంచనాలకు తగ్గట్లుగా కొంతమంది ఆటగాళ్లు రికార్డు ధర అందుకోగా మరికొంతమంది మాత్రం తక్కువ ధరకే అమ్ముడుపోయారు. అండ్ మరికొంతమంది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా జాక్పాట్ ని కొట్టారు. ఇక మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి మొదటి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. అండ్ తొలి రోజు వేలంలో 10 ఫ్రాంచైజీలు ఏకంగా 467.95 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. సో కాబట్టి ఈ వీడియోలో మనం 2025 ఐపీఎల్ మెగావేలం అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరు అండ్ వాళ్ళని ఏ టీం ఎంత ధరకు సొంతం చేసుకుందో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెంబర్ 10 జాష్ హెజిల్వుడ్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ని ఆర్సీబీ టీం 12,50,00,000 పెట్టి సొంతం చేసుకుంది. అండ్ ఈ యాక్షన్ లో హెజిల్వుడ్ కోసం ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ జట్ల మధ్య గట్టి పోటీనే మనం చూసాం. ముంబై ఇండియన్స్ వాళ్ళు హెజిల్వుడ్ కోసం 12,25,00,000 వరకు రాగా ఆర్సీబీ వాళ్ళు మరో 25,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 12,50,00,000 సొంతం చేసుకున్నారు. అండ్ ఇదైతే చాలా మంచి పిక్ అని చెప్పుకోవాలి. కానీ ఆర్సీబీ వాళ్ళు హెజిల్వుడ్ కోసం కొంచెం ఓవర్ ప్రైస్ పెట్టినట్లు అనిపిస్తుంది. హెజిల్వుడ్ 10 కోట్ల రూపాయలలోపు వచ్చినట్టుంటే చాలా మంచి పిక్ అయ్యేది. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు ప్రతి సీజన్ ఏదో ఒక బౌలర్ ని ఓవర్ ప్రైస్ పెట్టి కొంటారు. అండ్ వాళ్ళు మాత్రం ఆ సీజన్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపారు. సో కాబట్టి ఇయర్ వీళ్ళు హెజిల్వుడ్ ని ఓవర్ ప్రైస్ పెట్టి కొన్నారు. సో ఇక చూడాలి హెజిల్వుడ్ ఆర్సీబీ తరపున ఎలా ఆడతాడో అనేది. నెంబర్ 9 జోఫ్రా ఆర్చర్. ఐపీఎల్ వేలంలోకి తన పేరుని లేటుగా రిజిస్టర్ చేసుకున్న జోఫ్రా ఆర్చర్ వేలంలో మాత్రం భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు జోఫ్రా ఆర్చర్ ని ఏకంగా 12,50,00,000 పెట్టి సొంతం చేసుకున్నారు. అండ్ జోఫ్రా ఆర్చర్ ని దక్కించుకోవడానికి కూడా ముంబై ఇండియన్స్ 12,25,00,000 వరకు పోయారు. కానీ రాజస్థాన్ వాళ్ళు 12,50,00,000 ఇచ్చి ఆర్చర్ ని సొంతం చేసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ దగ్గర జాష్ హెజిల్వుడ్ దగ్గర ముంబై ఇండియన్స్ టీం మాత్రం ఆర్సీబీని అండ్ ఆర్ఆర్ ని బాగా రెచ్చగొట్టింది. ఇద్దరు ప్లేయర్స్ కోసం 12,25,00,000 వరకు పెట్టి వెనక్కి తగ్గారు. సో కాబట్టి జోఫ్రా ఆర్చర్ ని రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. నెంబర్ 8 ట్రెంట్ బోల్ట్. 2025 ఐపీఎల్ ఆక్షన్లోకి 2 కోట్ల బేస్ ప్రైస్తో బరిలోకి దిగిన ట్రెంట్ బోల్ట్ని ముంబై ఇండియన్స్ 12,50,00,000 పెట్టి సొంతం చేసుకుంది. అండ్ వీళ్ళ ఆక్షన్లో జోఫ్రా ఆర్చర్ అండ్ హెజిల్వుడ్ని కొందామని ప్లాన్ వేశారు. సో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్కి వెళ్లడంతో వీళ్ళు ట్రెంట్ బోల్ట్ని 12,50,00,000 సొంతం చేసుకున్నారు. అండ్ హెజిల్వుడ్ చూసుకున్నా అండ్ జోఫ్రా ఆర్చర్ చూసుకున్న 12,50,00,000 అమ్ముడిపోయారు. అండ్ ట్రెంట్ బోల్ట్ చూసుకున్న అదే ప్రైస్కి అమ్ముడిపోయారు. అండ్ ముంబై ఇండియన్స్ ఇందులో మాస్టర్ ప్లాన్ ఏం వేసిందంటే హెజిల్వుడ్ కోసం అండ్ జోఫ్రా ఆర్చర్ కోసం 12,25,00,000 వరకు వెళ్లి ఆపోజిట్ టీమ్స్ ని రెచ్చగొట్టాయి. ఎందుకంటే వాళ్ళు బౌల్ట్ ని కొందామని ముందు నుంచే ప్లానింగ్ లో ఉన్నారు. సో కాబట్టి ఆర్సీబీని రాజస్థాన్ ని రెచ్చగొట్టి హెజిల్వుడ్ ని అండ్ ఆర్చర్ ని కొనిపించారు. సో నాకైతే వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీలో అదే అనిపించింది. ఎందుకంటే హెజిల్వుడ్ అండ్ ఆర్చర్ కంటే బౌల్ట్ చాలా మంచి పిక్. ఎందుకంటే పవర్ ప్లేలో బొమ్మరా అండ్ బౌల్ట్ జోడీ చాలా డేంజర్ గా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు బౌల్ట్ ని ఎలా అయినా బై బ్యాక్ చేయాలని ప్లాన్ వేశారు. అండ్ ప్లాన్ కి తగ్గట్టుగానే సక్సెస్ అయ్యారు. నెంబర్ 7 కేఎల్ రాహుల్. 2025 ఐపీఎల్ మెగావేలంలోకి భారీ అంచనాలతో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ అనుకున్న దానికంటే చాలా తక్కువ ధరకు అమ్ముడిపోయాడు. కేఎల్ రాహుల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 14 కోట్ల రూపాయలకే సొంతం చేసుకుంది. ఇదైతే చాలా మంచి పిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం కేఎల్ రాహుల్ 25 కోట్ల వరకు వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 14 కోట్ల రూపాయలకే ఢిల్లీ సొంతం చేసుకుందంటే చాలా మంచి పిక్ అని చెప్పాలి. అండ్ ఆర్సీబీ వాళ్ళు కేఎల్ రాహుల్ ని 25 కోట్ల రూపాయలు పెట్టైనా సొంతం చేసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే ఐఆర్ కోసం పంత్ కోసం ఆర్సీబీ వాళ్ళు అస్సలు పోటీ పడలేదు. సో కాబట్టి మనం కేఎల్ రాహుల్ ని బై చేయడానికి వాళ్ళు మనీ అట్టు పెట్టుకున్నారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆర్సీబీ వాళ్ళు ఊహించని విధంగా కేఎల్ రాహుల్ కోసం 10.5 కోట్ల వరకే పోటీ పడ్డారు. ఢిల్లీ వాళ్ళు కేఎల్ రాహుల్ ని 14 కోట్లకు దక్కించుకుంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ చూస్తూ ఉండిపోయింది. మనమైతే ఆర్సీబీ వాళ్ళు కేఎల్ రాహుల్ ని 25 కోట్లు పెట్టైనా కొంటారు అనుకున్నాం. 25 కోట్లు పెట్టి కొంటాం కాదు కదా, 15 కోట్ల వరకు కూడా వాళ్ళు పోటీ పడలేకపోయారు. చివరిగా ఢిల్లీతో పోటీకి చెన్నై వాళ్ళు 13.75 కోట్ల వరకు వచ్చారు. ఇక ఢిల్లీ వాళ్ళు 14 కోట్లు పెట్టుకోవడంతో చెన్నై తగ్గింది. సో చివరికి కేఎల్ రాహుల్ ఢిల్లీకి 14 కోట్లకు అమ్ముడిపోయాడు. ఇదైతే చాలా అంటే చాలా మంచి పిక్. నెంబర్ 6 జాస్ బట్లర్. 2025 ఐపీఎల్ ఆక్షన్లోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన జాస్ బట్లర్ ని గుజరాత్ టైటాన్స్ వాళ్ళు 12,75,00,000 పెట్టి సొంతం చేసుకున్నారు. అండ్ జాస్ బట్లర్ కోసం ఎల్ఎస్జీ టీం కూడా గట్టిగానే ట్రై చేసింది. 15,25,00,000 వరకు జాస్ బట్లర్ కోసం వాళ్ళు పోటీ పడ్డారు. కానీ జీటీ వాళ్ళు 15,75,00,000 ఖర్చు పెట్టడంతో లక్నో టీం వెనక్కి తగ్గింది. సో కాబట్టి జాస్ బట్లర్ ని జీటీ టీం సొంతం చేసుకుంది. ఇక జాస్ బట్లర్ కూడా చాలా మంచి పిక్ అని చెప్పుకోవాలి. అతను కూడా మనం ఒక
120 కోట్ల వరకు వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ 15.75 కోట్లకు రావటం గుజరాత్ వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జాస్ బట్లర్ వికెట్ కీపింగ్ చేయగలడు అండ్ అలానే గిల్ కు జోడీగా అద్భుతంగా ఆడగలడు. ఎందుకంటే ఒక పక్క బట్లర్ అగ్రెసివ్ గా ఆడుతుంటే గిల్ యాంకరింగ్ చేస్తాడు. సో కాబట్టి గుజరాత్ వాళ్ళు ఆ ఉద్దేశంతోనే జాస్ బట్లర్ ని సొంతం చేసుకున్నారు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5 హర్షదీప్ సింగ్. మన టీమిండియాకి చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ని పంజాబ్ కింగ్స్ 18 కోట్లు పెట్టి ఆర్టీఎం ద్వారా సొంతం చేసుకుంది. ఈ యాక్షన్ లో హర్షదీప్ సింగ్ కోసం అయితే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ జట్లు గట్టి పోటీ పడ్డాయి. రాజస్థాన్ వాళ్ళు 15.50 కోట్ల వరకు రాగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు 15.75 కోట్ల వరకు వచ్చారు. కానీ ఆ తర్వాత 15.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం యూజ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు హర్షదీప్ కోసం 18 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమయ్యారు. కానీ పంజాబ్ వాళ్ళు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అదే 18 కోట్ల రూపాయలకి ఆర్టీఎం యూజ్ చేసి హర్షదీప్ సింగ్ ని సొంతం చేసుకున్నారు. హర్షదీప్ అయితే లాస్ట్ ఇయర్ మనం పంజాబ్ తరపున అద్భుతంగా పర్ఫామ్ చేయటం చూసాం. సో అదే నమ్మకంతో పంజాబ్ వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసి 18 కోట్లకు హర్షదీప్ సింగ్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 4 యుజ్వేంద్ర చాహల్. ఆక్షన్ లోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన యుజ్వేంద్ర చాహల్ ని పంజాబ్ టీం ఏకంగా 18 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. యుజ్వేంద్ర చాహల్ కోసం అయితే పంజాబ్ టీం అండ్ ఎస్ఆర్హెచ్ టీం చాలా గట్టిగా పోటీ పడ్డాయి. కానీ చివరికి పంజాబ్ టీమే యుజ్వేంద్ర చాహల్ ని సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 17.75 కోట్ల వరకు చాహల్ కోసం పోటీ పడ్డారు. కానీ పంజాబ్ వాళ్ళు ఏకంగా 18 కోట్లు పెట్టడంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు వెనక్కి తగ్గారు. సో కాబట్టి చివరగా యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ టీం సొంతం అయ్యాడు. సో వాళ్ళైతే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ అండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ మీద ఏకంగా 18 కోట్లు ఖర్చు పెట్టారు. హర్షదీప్ కోసం 18 కోట్లు ఖర్చు పెట్టారు అండ్ చాహల్ కోసం 18 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ చాహల్ బిడ్ చూసుకుంటే ఐపీఎల్ చరిత్రలో ఒక స్పిన్నర్ మీద పెట్టిన హైయెస్ట్ అమౌంట్ ఇదే. ప్రీవియస్ గా ఎప్పుడు కూడా ఒక టీం ఒక స్పిన్ బౌలర్ మీద 18 కోట్లు ఖర్చు పెట్టలేదు. అండ్ చాహల్ ని పంజాబ్ 18 కోట్లు పెట్టి కొనటంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 3 వెంకటేష్ అయ్యార్. 2025 ఐపీఎల్ ఆక్షన్ లోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యార్ ఏకంగా 23.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అండ్ ఆక్షన్ ముందు వరకు వెంకటేష్ అయ్యార్ ఇంత ప్రైజ్ కి వెళ్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం 15 కోట్ల రూపాయలు పెట్టుకుంటారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కేకేఆర్ జట్టు మాత్రం ఎవరు ఊహించని విధంగా వెంకటేష్ అయ్యార్ ని 23.75 కోట్లు పెట్టి కొనింది. అండ్ ఆర్సీబీ వాళ్ళు కూడా వెంకటేష్ అయ్యార్ కోసం గట్టిగా ట్రై చేశారు. వాళ్ళు కూడా 23.50 కోట్ల వరకు వెంకటేష్ అయ్యార్ కోసం పోటీ పడ్డారు. కానీ కేకేఆర్ వాళ్ళు 23.75 కోట్లు అంటంతో ఆర్సీబీ వాళ్ళు సైడ్ అయిపోయారు. అండ్ వెంకటేష్ అయ్యార్ కోసం కేకేఆర్ వాళ్ళు ఇంత అమౌంట్ పెట్టడం చాలా సర్ప్రైజ్ గా ఉంది. ఎందుకంటే కేకేఆర్ టీమ్ లో టాప్ ఆర్డర్ లోనే క్వింటన్ డీకాక్ అండ్ సునీల్ నరేన్ రూపంలో 2 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ లో చూసుకున్న రింకు సింగ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో వీళ్ళంత అమౌంట్ పెట్టి నెంబర్ 3 కోసం ఇంకో లెఫ్ట్ హ్యాండర్ ని కొనడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సో ఇక చూడాలి వెంకటేష్ అయ్యార్ ఈ అమౌంట్ కి న్యాయం చేస్తాడా లేదా అనేది. నెంబర్ 2 శ్రేయస్ అయ్యార్. ఈ యాక్షన్ లోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యార్ ని పంజాబ్ కింగ్స్ జట్ ఏకంగా 26.75 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అండ్ ఐపీఎల్ చరిత్రలో ఇదే సెకండ్ హైయెస్ట్ బిడ్. అండ్ ఢిల్లీ వాళ్ళు శ్రేయస్ అయ్యార్ కోసం 26.50 కోట్ల వరకు పోటీ పడి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించారు. కానీ పంజాబ్ వాళ్ళు ఎక్కడా తగ్గకపోవడంతో 26.75 కోట్లకి అయ్యార్ పంజాబ్ సొంతం అయ్యాడు. అండ్ దీని వెనక రిక్కీ పాంటింగ్ మాస్టర్ మైండ్ కూడా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ గా రిక్కీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యార్ ఢిల్లీ తరపున ఆడారు. అండ్ అతని ఎబిలిటీస్ ఏంటో రిక్కీ పాంటింగ్ కి బాగా తెలుసు. సో కాబట్టి భారీ అమౌంట్ ని పెట్టి శ్రేయస్ అయ్యార్ ని పంజాబ్ సొంతం అయ్యేలా చేశాడు. సో శ్రేయస్ అయ్యార్ ని ఇంత పెద్ద అమౌంట్ పెట్టుకోవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా నెంబర్ 1 రిషబ్ పంత్. ఈ యాక్షన్ లోకి 2 కోట్ల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన రిషబ్ పంత్ ని లక్నో టీం ఏకంగా 27 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. అండ్ ఐపీఎల్ చరిత్రలో ఒక ప్లేయర్ మీద పెట్టిన హైయెస్ట్ అమౌంట్ ఇదే. ఎందుకంటే మనం ఆక్షన్ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రిషబ్ పంత్ ఈ యాక్షన్ లో అందరికంటే హైయెస్ట్ బిడ్డింగ్ ప్లేయర్ గా అవుతాడని. అండ్ మన ఎక్స్పెక్టేషన్స్ ని ఏమాత్రం వమ్ము చేయకుండా లక్నో టీం రిషబ్ పంత్ ని ఏకంగా 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంతం చేసుకుంది. పంతును కొనే క్రమంలో ఎస్ఆర్హెచ్ టీం 20.50 వరకు పోటీ పడగా ఎల్ఎస్జీ టీం 20.75 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఇక లక్నో టీం 20.75 కోట్లు పెట్టి కొన్నాక ఢిల్లీ టీం ఆర్టీఎం తీసుకోగా ఇక లక్నో చేసేదేమీ లేక 6.25 కోట్ల రూపాయల భారీ అమౌంట్ ఇచ్చి 27 కోట్ల రూపాయలకి రిషబ్ పంత్ ని సొంతం చేసుకుంది. ఆర్టీఎం కి ఢిల్లీ తీసుకున్న తర్వాత లక్నో వాళ్ళు మనం 22-23 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ లక్నో టీం ఏకంగా 27 కోట్ల రూపాయలు ఇచ్చి పంత్ని భారీ ధరకు దక్కించుకుంది. అండ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. అండ్ ఆ ప్లేయర్ కూడా లక్నో తరపున
తరపున ఆడుతున్నాడు. ఇక చూడాలి పంతు 27 కోట్ల రూపాయలకి న్యాయం చేస్తాడో లేదో అనేది. సో ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న 10 మంది ప్లేయర్స్ అయితే 2025 ఐపీఎల్ ఆక్షన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్ 10 ప్లేయర్స్. అండ్ వీళ్ళల్లో మీకు ఏ ప్లేయర్ని ఇంత ధర పెట్టి కొనటం చాలా సర్ప్రైజింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎక్కువ ధర పెట్టి కొనటం ఏమో కానీ కేఎల్ రాహుల్ని కేవలం 14 కోట్లకే ఢిల్లీ సొంతం చేసుకుంటే నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు కేఎల్ రాహుల్ కోసం దాదాపు 25 కోట్లను ఖర్చు చేస్తారనుకున్నా, కనీసం 11 కోట్ల వరకు కూడా పోటీ పడలేకపోయారు. సో నాకు ఈ యాక్షన్లో అయితే ఇదైతే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అండ్ మీకు ఈ యాక్షన్లో ఏ విషయం చాలా సర్ప్రైజింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.